ఇదే కార్ వచ్చేస్తుంది. మేడం మేడం ఆపండి మేడం. అబ్బా ఏ కళ్ళు కనపడవా నీకు? అబ్బా కొంచెం హెల్ప్ చేయండి మేడం. ఏ కళ్ళు కనిపించట్లేదా? సారీ మేడం, కళ్ళు కనపడక కాదు మేడం, కడుపుతో ఉన్నాను మేడం. అబ్బా నొప్పులు వస్తున్నాయి. చాలాసేపటి నుంచి ఒక్క ఆటో కూడా రావట్లేదు. కాస్త హాస్పిటల్ దాకా లిఫ్ట్ ఇవ్వండి మేడం. ఏంటి హాస్పిటల్ వర్కా? నో వే, నేను ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నాను. మేడం అంత మాట అనకండి మేడం. అబ్బా అమ్మా మీకు పుణ్యం ఉంటుంది మేడం, ప్లీజ్ మేడం. అమ్మా సరే సరే ఎక్కు. చేప గేలానికి పడిపోయింది, ఇక పాప పని ఫినిష్. అబ్బా చెప్పు బాస్, ఆ అఖిలాండేశ్వరి కూతురు అడ్డంగా ఇరుక్కుపోయింది. వాట్? ఎస్, ఓకేరా, నువ్వు ఫోన్ పెట్టే. నేను పోలీస్ స్టేషన్కి వెంటనే ఫోన్ చేసి నిప్పు పెట్టొస్తా. హలో సార్, ఆ కార్ నెంబర్ వచ్చేసి ఓకే, నేను చూసుకుంటా. ఆల్ రైట్, థ్యాంక్ యూ. కానిస్టేబుల్స్ బండి తీయండి. అబ్బా అబ్బా సమయానికి మీరు దేవతలా వచ్చారు మేడం. అంతొద్దు, నేనిచ్చే ఈ లిఫ్ట్కే అంత ఎలివేషన్స్ ఇవ్వద్దు. మీ పేరేంటి మేడం? మ్యాగీ. ఓ, మీలాగే మీ పేరు కూడా చాలా బాగుంది మేడం. హాయ్, మీ చెవికమ్మలు చాలా బాగున్నాయి మేడం. మా వారిని ఇలాంటివే అడిగాను. రేట్ ఎంత మేడం? 50,000. ఓ, మీ రేటు 50,000? ఏంటి? అదే మీ చెవికమ్మల రేటు 50,000 అని అడుగుతున్నాను. హలో, నువ్వెందుకు కార్ ఎక్కావు? ఏం మాట్లాడుతున్నావు? నొప్పులు అని గోల చేసావు. ఎక్కడికి పోయాయి అవి? ఆ నొప్పులు మర్చిపోదామనే డైవర్ట్ అవడానికే ఇలా మాట్లాడుతుంటే మీరు మళ్ళీ గుర్తు చేశారు మేడం. అమ్మా, అయ్యో చూడండి, మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయినాయి. అమ్మా, అబ్బా అబ్బా అమ్మా.
ఏ ఆపో. కానిస్టేబుల్స్ చెక్ చేయండి. దించవే. ఆహా, ఎంత చక్కగా కూర్చున్నావే కారులో. ఎన్నాళ్ళు తప్పించుకుని తిరుగుతావే? దిగు దిగు ఏ దిగవే, దిగు దిగు. ఏంటి ఆ చూపు? చెప్పు. ఏ ఏ ఏ యూనిఫామ్ వేసుకున్నావు, కాస్తైనా కామన్ సెన్స్ ఉందా నీకు? ప్రెగ్నెంట్ లేడీతో ఎలాగైనా ప్రవర్తించేది? అసలు ఎందుకు కొడుతున్నావు తనని? ఏంటి పంకజం, నువ్వు ప్రెగ్నెంట్వా? ఇది కడుపా? కాదు మేడం, సారీ మేడం. ఇది డమ్మీ కడుపు. ఏ ఏంటి, నువ్వు ప్రెగ్నెంట్వి కాదా? నొప్పులని అంత నటించావు? యూ చీటర్. చాలా ఆపవమ్మా. ఇది ప్రెగ్నెంట్ అని నన్ను చీట్ చేయడానికి ట్రై చేసి అది దొరికిపోయిందని దాన్ని చీటర్ అనేసి నువ్వు తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతున్నావా? అది పడుపు వృత్తి చేసుకోవడానికి కడుపుతో డ్రామాలాడుతూ పోలీసులు కళ్ళు కప్పి తిరుగుతూ ఉంటుంది. దానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? చూడండి ఎస్ఐ, తన గురించి నిజంగా నాకేం తెలీదు. తను వెనకాల సిగ్నల్ దగ్గర నా కారుకి అడ్డుపడి ప్రెగ్నెంట్ అని నన్ను మోసం చేసి నా కారు ఎక్కింది, అంతే. వావ్, సూపర్. ఆ పంకజం కడుపు కథ కన్నా నీ పొడుపు కథ చాలా బాగుంది కొత్త పాప. ఈ కథలో రోడ్డు మీద ఏం చెప్తావు గాని పద, స్టేషన్కి వెళ్ళాక అక్కడ చెప్దువు గాని. స్టేషన్ ఏంటి? నేనేం చేశాను? ఆ, తనతో కలిసి బిజినెస్ చేస్తున్నావు కదా. మైండ్ యువర్ లాంగ్వేజ్ ఎస్ఐ. నేనెవరో తెలుసా? ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఫ్యూచర్ పొలిటీషియన్ ఆలపాటి అఖిలాండేశ్వరి కూతుర్ని. అబ్బా, అవునా? ఇలా అడ్డంగా మాకు పట్టుబడ్డ వాళ్ళంతా ఇలాగే ఇంగ్లీష్ పీసులో స్పీచ్లు ఇచ్చి పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్తారు.